మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి లీలలను పరిశీలన చెయ్యండి. ఒకే ఒక్క నమస్కారమునకు వశుడైపోతాడు. ఒక్క నమస్కారమే. ఆయనకి పత్రి వెయ్యాలా, పువ్వు వెయ్యాలా, ఇవేం ఉండవు. ఒకే ఒక్క నమస్కారం. మీరు దీక్షగా 42 రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు. ప్రదోష వేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి. మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చుని శివ 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 శివ. దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం. 3 ఒత్తులు ఇయ్యాలి పూజ చేసినప్పుడు. 3 జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా. ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని మీకు ఎప్పుడూ కూడా వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు. రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు. ఎందుకో తెలుసా అండి? నాకు తెలుసు చాలా మంది. మొన్ననే కదా వెళ్ళొచ్చాం, ఎందుకులేండి తిరుపతి అన్న వాళ్ళకి ఆయన దర్శనం ఇవ్వలేదు, కొండ మీదకి రానివ్వలేదు. సేవ టిక్కెట్టు చేతిలో ఉన్న అహంకారానికి పోయిన వాళ్ళకి సేవ లేకుండా చేసి పంపించిన సందర్భాలు 1 కాదు 2 కాదు, నాకు ఎన్నో తెలుసు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగాన్ని మీరు వింటున్న విషయాన్ని వెంకటరమణుడు వింటున్నాడు. మీరు మనసులో స్మరించిన దాన్ని కూడా. అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివపరివారంలో అంటే శిలాదుడు అని ఒక మహర్షి, ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది. నాకు ఒక కుమారుడు కలగాలి, కానీ అందరు పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోణితము కలిసి నా భార్య యందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు, అయోనిజుడు కావాలి. స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి. 2, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు. ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. 3, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. వాడు ఆజ్ఞాపించడంలో కానీ అనుగ్రహించడంలో కానీ రూపంలో కానీ ముమ్మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. నాకు అటువంటి కొడుకు కావాలి.